హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం టీజీ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్ట్ ఎగ్జామ్ సంబంధించి జనరల్ నాలెడ్జ్‌లో భాగంగా మ్యూజిషియన్స్ అండ్ మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ చూద్దాం. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్‌ని టార్గెట్ ఇస్తున్నాను. సో, తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో, అదే విధంగా మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనేది మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం ఫ్రీ గ్రాండ్ టెస్ట్‌లు కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఆల్రెడీ ఒక ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనేది మనం అప్‌లోడ్ చేయడం జరిగింది. సో, అది మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ యాప్‌లో ఉంది. సో, తప్పకుండా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎవరైతే జూనియర్ అసిస్టెంట్, నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్‌కి సంబంధించి, నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ కానివ్వండి, ఎగ్జామ్‌లకి ప్రిపేర్ అవుతున్నారో, సో, వారందరి కోసం ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనేది మనం ఆల్రెడీ అప్‌లోడ్ చేయడం జరిగింది. మీ యొక్క నాలెడ్జ్‌ని టెస్ట్ చేసుకోవడం కోసం ఇప్పటివరకు మీరు ప్రిపేర్ అయినటువంటి మీ నాలెడ్జ్‌ని టెస్ట్ చేసుకోవడం కోసం ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో, ఒక్కసారి మీరు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనేది రాయండి. మీకు ఇందులో ర్యాంక్ కూడా డిస్‌ప్లే అవుతుంది. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీ యొక్క ర్యాంక్ కూడా డిస్‌ప్లే అవుతుంది. సో, అంటే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. మీకు జాబ్ వస్తుందా? రాదా? అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్టు ఈ మార్క్స్‌ని బట్టి మీరు మీ ప్రిపరేషన్‌ని ఇంకా నెక్స్ట్ లెవెల్‌కి ఎలా తీసుకెళ్లాలనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో, తప్పకుండా ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనేది రాయండి. ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. అదేవిధంగా ప్రాసెస్ సర్వర్‌కి సంబంధించి, నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్‌కి సంబంధించి 1 ఆర్ 2 డేస్‌లో మనం ఫ్రీ గ్రాండ్ టెస్ట్‌లు కూడా మనం కండక్ట్ చేయబోతున్నాం. సో, తప్పకుండా యాప్‌ని డౌన్‌లోడ్ చేసి పెట్టుకోండి. దానికి ఫ్రీ గ్రాండ్ టెస్ట్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మీకు పంపించడం జరుగుతుంది. సో, అదేవిధంగా మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి ఎవరైతే టీజీ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో, సో, 3 బెస్ట్ కోర్సెస్‌ని మనం తీసుకురావడం జరిగింది. అందులో ఒకటి 7000 ఎంసీక్యూస్ సంబంధించినటువంటి పీడీఎఫ్ మెటీరియల్ కోర్స్ విత్ ప్రింట్ ఆప్షన్ కేవలం రూ. 199 మాత్రమే. మీకు 100% సిలబస్‌ని కవర్ చేస్తూ, ప్రతి సబ్జెక్ట్‌ని కూడా మనం కవర్ చేస్తూ ఈ 7000 ఎంసీక్యూస్‌ని మనం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 100 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, 100 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. సో, ఇవి మనకి థియరీ టాపిక్స్ సంబంధించి. ఓకేనా? సో, ఏదైతే మనకి ప్రీవియస్‌గా టీజీ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్ట్ ఎగ్జామ్స్ సంబంధించి ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయో, వాటిలో ఏ టాపిక్స్ పైన మనకి క్వెషన్స్ అయితే అడుగుతున్నారో, ఆ టాపిక్స్‌ని బేస్ చేసుకొని మనం ఈ 100 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్‌ని మనం ప్రిపేర్ చేయడం జరిగింది. సో, ఇందులో కూడా మీకు ప్రింట్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఇది కేవలం రూ. 129 మాత్రమే. నెక్స్ట్ కేవలం రూ. 199కే ఫుల్ వీడియో కోర్స్ అనేది టీజీ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్ట్‌కి సంబంధించి ఫుల్ వీడియో కోర్స్‌ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇందులో మీకు జనరల్ ఇంగ్లీష్‌కి సంబంధించి, అదేవిధంగా జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించి మీకు వీడియోస్ అనేవి ఉండడం జరుగుతుంది. 100% సిలబస్‌ని కవర్ చేస్తూ మనం ఈ వీడియో క్లాసెస్‌ని కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు ఏ కోర్స్ అయినా తీసుకోవచ్చు. ఎవరైతే టీజీ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సినటువంటి కోర్సెస్ ఇవి. సో, మీరు ఈ కోర్సెస్‌ని అవైల్ చేసుకోవాలన్నా, లేదంటే ఫ్రీ గ్రాండ్ టెస్ట్ రాయాలన్నా ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనేది రాయొచ్చు. లేదంటే ఈ కోర్సెస్ అనేవి తీసుకోవచ్చు. లేదంటే యాప్‌కి సంబంధించిన లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్‌లో, డిస్క్రిప్షన్‌లోనే ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ కోర్సెస్‌ని అవైల్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ క్వెషన్ చూడండి. పండిట్ రవిశంకర్ ఏ వాయిద్యంలో ప్రసిద్ధులు? పండిట్ రవిశంకర్ ఈస్ ఫేమస్ ఫర్ విచ్ మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్? అంటే సితార్. ఓకేనా? సో, పండిట్ రవిశంకర్ సితార్ వాయిద్యంలో ప్రసిద్ధులుగా చెప్తాం. సో, ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పండిట్ రవిశంకర్ ప్రపంచవ్యాప్తంగా భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని, ముఖ్యంగా సితార్ వాయిద్యాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. వీరికి 1999లో భారతరత్న అవార్డు అనేది లభించింది. సో, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఏ వాయిద్యంతో ముడిపడి ఉన్నారు? ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఇన్‌స్ట్రుమెంట్? అంటే మనకి సో, ఆప్షన్ బి షెహనాయ్. ఓకేనా? ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ షెహనాయ్ వాయిద్యంతో ముడిపడి ఉన్నారు. అంటే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ షెహనాయ్ వాయిద్యాన్ని వాయించడంలో ప్రసిద్ధులుగా చెప్పొచ్చు. ఈయనకు 2001లో భారతరత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. భారత రత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ ఇది. చాలా సార్లు రిపీట్ అయిందండి. చాలా సార్లు రిపీట్ అయినటువంటి క్వెషన్ ఇది. సో, ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. హరిప్రసాద్ చౌరాసియా ఏ వాయిద్యకారుడిగా ప్రసిద్ధి చెందారు? హరిప్రసాద్ చౌరాసియా ఈజ్ రెనౌడ్ యాస్ ఏ ప్లేయర్ ఆఫ్ విచ్ ఇన్‌స్ట్రుమెంట్? అంటే మనకి ఆప్షన్ సి వేణువు లేదా ఫ్లూట్. ఓకేనా? హరిప్రసాద్ చౌరాసియా మనకి వేణువు లేదా ఫ్లూట్‌కి సంబంధించి ప్రసిద్ధ వాయిద్యకారుడిగా చెప్తాం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ ఏ వాయిద్యంలో నిష్ణాతులు? ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ ఈజ్ ఏ మాస్టర్ ఇన్ విచ్ ఇన్‌స్ట్రుమెంట్? అంటే
తబలా. ఓకేనా. ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ మనకి తబలా వాయిద్యంలో ప్రసిద్ధులుగా చెప్తాం. ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తబలా విద్వాంసుడు. ఆయన ప్రముఖ తబలా కళాకారుడు అల్లా రకా కుమారుడిగా చెప్తాం. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పండిట్ శివకుమార్ శర్మ ఏ వాయిద్యాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు? పండిట్ శివకుమార్ శర్మ పాపులరైజ్డ్ విచ్ ఇన్స్ట్రుమెంట్ అంటే మనకి సంతూర్. సంతూర్ అనే వాయిద్యాన్ని పండిట్ శివకుమార్ శర్మ ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఏ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అంటే కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. సో హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో సంతూర్ అనేటటువంటి వాయిద్యాన్ని ఆయన ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అమ్జద్ అలీ ఖాన్ ఏ వాయిద్యంలో ప్రసిద్ధి చెందారు? అమ్జద్ అలీ ఖాన్ ఈజ్ ఫేమస్ ఫర్ ప్లేయింగ్ విచ్ ఇన్స్ట్రుమెంట్ అంటే మనకి సరోద్ అనే వాయిద్యాన్ని వాయించడంలో అమ్జద్ అలీ ఖాన్ ప్రసిద్ధులుగా చెప్తాం. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈయనకు పద్మవిభూషణ్ అవార్డు కూడా రావడం జరిగింది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, లాల్గుడి జయరామన్ ఏ వాయిద్యకారుడిగా సుపరిచితులు? లాల్గుడి జయరామన్ ఏ వాయిద్యకారుడిగా సుపరిచితులు అంటున్నాడు. లాల్గుడి జయరామన్ ఈజ్ వెల్ నోన్ యాజ్ ఏ ప్లేయర్ ఆఫ్ విచ్ ఇన్స్ట్రుమెంట్ అంటే మనకి వయోలిన్. ఓకేనా. లాల్గుడి జయరామన్ వయోలిన్ వాయిద్యకారుడిగా ప్రసిద్ధులుగా చెప్తాం. లాల్గుడి జయరామన్ కర్ణాటక సంగీతంలో అత్యంత ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు మరియు స్వరకర్తగా పేరుగాంచారు. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, టిహెచ్ వినాయకరామ్ ఏ వాయిద్యంలో ప్రఖ్యాతిగాంచారు? టిహెచ్ వినాయకరామ్ ఈజ్ ఫేమస్ ఫర్ విచ్ ఇన్స్ట్రుమెంట్ అంటే మనకి ఆప్షన్ బి ఘటం. ఓకేనా. టిహెచ్ వినాయకరామ్ ఏ వాయిద్యంలో ప్రఖ్యాతిగాంచారు అంటే ఘటం అనే వాయిద్యంలో ప్రఖ్యాతి గాంచారు. సో విక్కుగా పిలువబడే టిహెచ్ వినాయకరామ్ మట్టి కుండ లాంటి వాయిద్యమైన ఘటం వాయించడంలో అంతర్జాతీయ గుర్తింపు పొందారు. ఓకేనా. సో ఈయనని ఏమని పిలుస్తారు? విక్కుగా పిలుస్తారు. సో ఓకేనా. మట్టి కుండ లాంటి వాయిద్యాన్ని ఏమంటాం? ఘటము అంటాం. ఈ ఘటాన్ని వాయించడంలో వినాయకరామ్ ఆయన ప్రసిద్ధి చెందారు. సో ఈయనకు గ్రామీ అవార్డు కూడా లభించింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పండిట్ రామ్ నారాయణ్ దేనికి ప్రసిద్ధి చెందారు? పండిట్ రామ్ నారాయణ్ దేనికి ప్రసిద్ధి చెందారు? పండిట్ రామ్ నారాయణ్ ఈజ్ ఫేమస్ ఫర్ అంటే సారంగి అనే తీగ వాయిద్యాన్ని వాయించడంలో పండిట్ రామ్ నారాయణ్ ప్రసిద్ధి చెందారు. ఓకేనా. సో ఈ వాయిద్యాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే రామ్ నారాయణ్. సారంగి అనేది ఒక తీగ వాయిద్య పరికరం. దీనికి అంతర్జాతీయ ఖ్యాతిని ఎవరు తీసుకొచ్చారు అంటే పండిట్ రామ్ నారాయణ్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, యు శ్రీనివాస్ ఏ వాయిద్యంలో అద్భుతాలు సృష్టించారు? యు శ్రీనివాస్ క్రియేటెడ్ వండర్స్ ఇన్ విచ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఆప్షన్ ఏ మాండోలిన్. ఓకేనా. యు శ్రీనివాస్ మాండోలిన్ అనే వాయిద్యాన్ని వాయించడంలో అద్భుతాలు సృష్టించడం జరిగింది. సో యు శ్రీనివాస్ పాశ్చాత్య వాయిద్యమైనటువంటి మాండోలిన్ను కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో ప్రవేశపెట్టి మాండోలిన్ శ్రీనివాస్గా ఆయన పేరుగాంచారు. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎంఎస్ సుబ్బలక్ష్మి దేనికి సంబంధించిన వారు? ఎంఎస్ సుబ్బలక్ష్మి ఈజ్ అసోసియేటెడ్ విత్ అంటే మనకి కర్ణాటక గాత్రానికి సంబంధించిన వారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు గొప్ప కర్ణాటక సంగీత గాయనిగా ప్రసిద్ధి చెందారు. సో ఐక్యరాజ్య సమితిలో పాట పాడినటువంటి మొదటి భారతీయురాలు మరియు సంగీత రంగంలో భారతరత్న పొందినటువంటి తొలి వ్యక్తిగా ఆమె చరిత్ర సృష్టించడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి సంబంధించి మనకి చాలాసార్లు క్వశ్చన్ అడిగినటువంటి దాఖలాలు ఉన్నాయి. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు దేనికి సంబంధించిన వారు అంటే కర్ణాటక గాత్రానికి సంబంధించిన వారు. ఆమె ఐక్యరాజ్య సమితిలో తొలిసారిగా పాట పాడినటువంటి భారతీయురాలుగా కూడా చరిత్ర సృష్టించారు. అదేవిధంగా సంగీత రంగంలో భారతరత్న పొందినటువంటి తొలి వ్యక్తిగా కూడా ఆమె నిలిచారు. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పండిట్ విశ్వమోహన్ భట్ ఏ వాయిద్యాన్ని కనిపెట్టారు? పండిట్ విశ్వమోహన్ భట్ ఏ వాయిద్యాన్ని కనిపెట్టారు? పండిట్ విశ్వమోహన్ భట్ ఇన్వెంటెడ్ విచ్ ఇన్స్ట్రుమెంట్ అంటే మనకి మోహన్ వీణను ఆయన కనిపెట్టడం జరిగింది. పాశ్చాత్య గిటార్కు మార్పులు చేసి హిందుస్థానీ సంగీతానికి అనుగుణంగా మోహన్ వీణ అనే కొత్త వాయిద్యాన్ని పండిట్ విశ్వమోహన్
భట్ సృష్టించడం జరిగింది. సో, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ పాల్ఘాట్ మణి అయ్యర్ ఏ వాయిద్యంలో దిగ్గజం? పాల్ఘాట్ మణి అయ్యర్ ఈజ్ ఏ లెజెండ్ ఇన్ విచ్ ఇన్‌స్ట్రుమెంట్? అంటే మనకి మృదంగంలో ఆయన దిగ్గజంగా చెప్తాం. పాల్ఘాట్ మణి అయ్యర్ ఏ వాయిద్యంలో దిగ్గజం అంటే మనకి మృదంగంలో దిగ్గజంగా చెప్తాం. కర్ణాటక సంగీతంలో పాల్ఘాట్ మణి అయ్యర్ అత్యున్నత మృదంగ విద్వాంసులలో ఒకరుగా పరిగణించబడతారు. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ అన్నపూర్ణాదేవి ఏ వాయిద్యం వాయించడంలో ప్రసిద్ధురాలు? అన్నపూర్ణాదేవి వాజ్ ఫేమస్ ఫర్ ప్లేయింగ్ విచ్ ఇన్‌స్ట్రుమెంట్? అంటే సూర్ బహర్. సూర్ బహర్ అనే వాయిద్యాన్ని వాయించడంలో అన్నపూర్ణాదేవి గారు ప్రసిద్ధులుగా చెప్తాం. అన్నపూర్ణాదేవి గొప్ప హిందుస్థానీ శాస్త్రీయ సంగీతకారిణిగా చెప్తాము. సో, ఆమె బేస్ సితార్‌గా పిలువబడేటటువంటి సూర్ బహర్ అనే వాయిద్యాన్ని వాయించడంలో అత్యంత నిష్ణాతురాలుగా పేరుగాంచారు. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ కద్రి గోపాల్‌నాథ్ ఏ వాయిద్యాన్ని కర్ణాటక సంగీతంలో ప్రవేశపెట్టారు? కద్రి గోపాల్‌నాథ్ ఇంట్రడ్యూస్డ్ విచ్ ఇన్‌స్ట్రుమెంట్ ఇంటూ కర్ణాటిక్ మ్యూజిక్? అంటే సో, ఆప్షన్ బి సాక్సోఫోన్. సాక్సోఫోన్ అనే వాయిద్యాన్ని కర్ణాటక సంగీతంలో ప్రవేశపెట్టింది ఎవరు అంటే కద్రి గోపాల్‌నాథ్. సో, ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పాశ్చాత్య బ్రాస్ వాయిద్యమైనటువంటి సాక్సోఫోన్‌ను కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీలకు అనుగుణంగా మార్చి వాయించినటువంటి తొలి వ్యక్తి కద్రి గోపాల్‌నాథ్. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ అల్లా రఖా ఏ వాయిద్యంలో ప్రముఖుడు? అల్లా రఖా వాజ్ ప్రామినెంట్ ఇన్ విచ్ ఇన్‌స్ట్రుమెంట్? అంటే మనకి తబలా వాయిద్యంలో ప్రముఖుడిగా చెప్తాం. అల్లా రఖా ఏ వాయిద్యంలో ప్రముఖుడు అంటే తబలా వాయించడంలో ప్రముఖుడిగా చెప్తాము. ఉస్తాద్ అల్లా రఖా భారతదేశపు ప్రఖ్యాత తబలా విద్వాంసుడిగా చెప్తాం. రవిశంకర్‌తో కలిసి ఎన్నో అంతర్జాతీయ ప్రదర్శనలు ఇచ్చినటువంటి చరిత్ర ఆయనకు ఉంది. సో, జాకీర్ హుస్సేన్ ఈయన కుమారుడే. ఓకేనా. సో, జాకీర్ హుస్సేన్ ఎవరి కుమారుడు అంటే అల్లా రఖా యొక్క కుమారుడు. ఉస్తాద్ అల్లా రఖా యొక్క కుమారుడే మనకి జాకీర్ హుస్సేన్. జాకీర్ హుస్సేన్ కూడా తబలా వాయిద్యంలో ప్రముఖుడిగా చెప్తాం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ పన్నాలాల్ ఘోష్ ఏ వాయిద్యానికి సంబంధించిన వారు? పన్నాలాల్ ఘోష్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఇన్‌స్ట్రుమెంట్? అంటే మనకి ఫ్లూట్ లేదా వేణువుకు సంబంధించిన వారు. పన్నాలాల్ ఘోష్ భారతీయ శాస్త్రీయ సంగీతంలో వేణువు వాదనకు ఆద్యులలో ఒకరుగా పరిగణించబడతారు. సో, ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ ఎస్ బాలచందర్ ఏ వాయిద్యంలో ప్రసిద్ధులు? ఎస్ బాలచందర్ వాజ్ ఫేమస్ ఫర్ విచ్ ఇన్‌స్ట్రుమెంట్? అంటే మనకి వీణను వాయించడంలో ప్రసిద్ధులుగా చెప్తాం. ఎస్ బాలచందర్ వీణను వాయించడంలో ప్రసిద్ధులుగా చెప్తాం. ఎస్ బాలచందర్ కర్ణాటక సంగీతంలో అత్యుత్తమ వీణ విద్వాంసుల్లో ఒకరు. వీరు సినిమా దర్శకుడు, అదేవిధంగా నటుడు కూడా. సో, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ భజన్ సోఫోరి ఏ వాయిద్యాన్ని వాయిస్తారు? భజన్ సోఫోరి ఏ వాయిద్యాన్ని వాయిస్తారు? భజన్ సోఫోరి ప్లేస్ విచ్ ఇన్‌స్ట్రుమెంట్? అంటే మనకి సంతూర్ వాయిద్యాన్ని వాయిస్తారు. పండిట్ భజన్ సోఫోరి కాశ్మీర్ లోయకి చెందినటువంటి ప్రముఖ సంతూర్ విద్వాంసుడిగా చెప్తాం. ఆయన ఒక సంగీత దర్శకుడు. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ ఉస్తాద్ సుల్తాన్ ఖాన్ ఏ వాయిద్యంతో ప్రఖ్యాతి గాంచారు? ఉస్తాద్ సుల్తాన్ ఖాన్ ఏ వాయిద్యంతో ప్రఖ్యాతి గాంచారు? ఉస్తాద్ సుల్తాన్ ఖాన్ వాజ్ ఫేమస్ ఫర్ విచ్ ఇన్‌స్ట్రుమెంట్? అంటే మనకి సారంగి వాయిద్యంతో ప్రఖ్యాతి గాంచారు. ఓకేనా. ఉస్తాద్ సుల్తాన్ ఖాన్ సారంగి అనే వాయిద్యాన్ని వాయించడంలో ప్రముఖులుగా చెప్తాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ పండిట్ అమ్జద్ అలీ ఖాన్ కుమారులు అమన్ అలీ బంగాష్ మరియు ఆయన్ అలీ బంగాష్ ఏ వాయిద్యం వాయిస్తారు? పండిట్ అమ్జద్ అలీ కుమారులైనటువంటి అమాన్ అలీ బంగాష్, అదేవిధంగా అయాన్ అలీ బంగాష్లు ఏ వాయిద్యం వాయిస్తారు? అంటే ఆప్షన్ సి సరోద్ వాయిద్యాన్ని వాయిస్తారు. ఓకేనా. తమ తండ్రి అమ్జద్ అలీ ఖాన్ వలె వీరు కూడా ప్రపంచ ప్రసిద్ధ సరోద్ వాయిద్యకారులుగా చెప్తాం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ వి దొరైస్వామి అయ్యంగార్ ఏ వాయిద్యంలో నిష్ణాతులు? వి దొరైస్వామి అయ్యంగార్ వాజ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ విచ్ ఇన్‌స్ట్రుమెంట్? అంటే మనకి వీణ. వి దొరైస్వామి అయ్యంగార్ వీణను వాయించడంలో నిష్ణాతులుగా చెప్తాం. సో, ఈయన గొప్ప కర్ణాటక వీణ విద్వాంసుడిగా చెప్పబడతాడు. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ వెన్ రమణి ఏ వాయిద్యంలో ప్రముఖులు? ఎన్ రమణి వాజ్ ప్రామినెంట్ ఇన్ విచ్ ఇన్‌స్ట్రుమెంట్? అంటే
ఆప్షన్ బి ఫ్లూట్ లేదా వేణువు. వెన్ రమణి ఏ వాయించిన ప్రముఖులు అంటే ఫ్లూట్ లేదా వేణువును వాయించడంలో ప్రముఖులుగా చెప్తాం. నటేషన్ రమణి లేదా ఎన్ రమణి కర్ణాటక సంగీతంలో అత్యంత ప్రసిద్ధ వేణుగాన విద్వాంసుడిగా చెప్తాము. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, షేక్ చినా మౌలానా ఏ వాయిద్యం వాయించడంలో ప్రఖ్యాతి గాంచారు? షేక్ చినా మౌలానా వాస్ ఫేమస్ ఫర్ ప్లేయింగ్ విచ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఆప్షన్ బి నాదస్వరం వాయించడంలో ప్రసిద్ధులుగా చెప్తాం. షేక్ చినా మౌలానా మనకి నాదస్వరాన్ని వాయించడంలో విద్వాంసులుగా చెప్తాము. షేక్ చినా మౌలానా దక్షిణ భారతదేశంలో వివాహాలు, పండుగలలో ప్రధానంగా వాయించే నాదస్వరం వాయించడంలో గొప్ప విద్వాంసుడిగా చెప్తాము. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఉస్తాద్ బహావుద్దీన్ డాగర్ ఉస్తాద్ బహావుద్దీన్ డాగర్ ఏ వాయిద్యం వాయించడంలో ప్రసిద్ధులు? బహావుద్దీన్ డాగర్ ఈజ్ ఫేమస్ ఫర్ ప్లేయింగ్ విచ్ ఇన్స్ట్రుమెంట్ అంటే మనకి రుద్రవీణను వాయించడంలో ప్రసిద్ధులు. ఉస్తాద్ బహావుద్దీన్ డాగర్ రుద్రవీణను వాయించడంలో ప్రసిద్ధులుగా చెప్తాం. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి మనకి మ్యూజిషియన్స్ అండ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మనకి ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి ఎవరైతే టీజీ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనేది మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ టెస్ట్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇదే కాకుండా ఇంకా కొన్ని ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు కూడా మనం కండక్ట్ చేయబోతున్నాం. సో ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ రాయాలనుకుంటే కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు అనేవి రాయొచ్చు. లేదంటే యాప్కి సంబంధించిన లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా అక్కడ నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు అనేవి రాయండి. సో ఎవరైతే ఇప్పటి వరకు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో మీ యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవడం కోసం, మీ యొక్క ర్యాంక్ని టెస్ట్ చేసుకోవడం కోసం ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో తప్పకుండా ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనేది రాయడానికి ట్రై చేయండి. మీరు ఎలాంటి మనీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. 100% ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఇది. సో ఒక్కసారి యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే సో ఇలాంటివి అనేక ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు మనం కండక్ట్ చేయబోతున్నాం. తప్పకుండా యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ని రాసి మీ యొక్క ర్యాంక్ని కానివ్వండి, మీ యొక్క నాలెడ్జ్ని కానివ్వండి టెస్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు మార్క్స్ ఎక్కువ వస్తుంటే మీ ప్రిపరేషన్ ఇంకా అడ్వాన్స్డ్గా ఎలా తీసుకెళ్ళాలి, లేకపోతే ఒకవేళ మీకు మార్క్స్ తక్కువ వస్తుంటే మీ ప్రిపరేషన్ని ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్లాలని మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. తప్పకుండా రాయడానికి ట్రై చేయండి. సో అదేవిధంగా మనకి ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి 3 ఇంపార్టెంట్ కోర్సెస్ అందిస్తున్నాం. ఒకటి 7000 MCQs సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్ మీరు ప్రింట్ తీసుకొని చదువుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ టాప్ 100 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్ ఇది కూడా మీరు ప్రింట్ తీసుకొని చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 7000 MCQs సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ అనేది కేవలం 199 రూపీస్ మాత్రమే. నెక్స్ట్ టాప్ 100 ఇంపార్టెంట్ టాపిక్స్ సంబంధించి కేవలం 129 రూపీస్ మాత్రమే. అదేవిధంగా కేవలం 199 రూపీస్కి మనం ఫుల్ వీడియో కోర్సును కూడా అందించడం జరుగుతుంది. సో మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో ఇవి తీసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే యాప్కి సంబంధించిన లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి కూడా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ లేదా ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ను అవైల్ చేసుకోవచ్చు. సో మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.